అందరికీ నమస్కారం. ముక్కనుమ కథ. ఈ ముక్కనుమ రోజు లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవుకి చెప్పిన ఆ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అడుగుతుంది, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమి మీదే అందమైన స్త్రీలా ఉన్నారు. నిజం చెప్పండి, మీరు ఎవరు, మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది, ఓ గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, పెద్దవాళ్లను గౌరవించడం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు. ధర్మం తప్పరాదు, ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం, ఆడిన మాట తప్పడం జరుగుతుంది. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు. చిన్న బాధలు కూడా తట్టుకోలేక గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తీసుకువెళ్తున్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాదు, నన్ను వదిలివేయడం వల్లే రాక్షసులు నాశనమయ్యారని, దేవతల దగ్గర నేను ఉండడం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు. నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచడం వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, సుఖకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో, అధర్మం, అన్యాయం, ఆడిన మాట తప్పుతారో ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరం అవుతాను. ఎవరి ఇంటి నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలు అనుభవిస్తారు. ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా, అవేవి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు. ఓ గోవులారా, ఇది నా స్వభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, ఓ దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు. మీరు అన్యాయం చేసేవారి ఇంట్లోనూ పాపుల ఇంట్లోనూ కూడా ఉంటారు. అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. నా శరీరం పవిత్రమైనది, సుందరమైనది. మాకు మీతో ఏం పని ఉంటుంది? మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి గోవులు. ఆ గోవుల మాట విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.
ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు, సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు, అలానే కొట్టుకుంటారు కూడా. తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలనుకుంటారు. నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు. కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందడం లేదు. కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను. అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాదరణ, అవమానం కలుగుతుందని ఈరోజు నాకు అర్థమవుతుంది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి ఓ గోమాతలారా, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి: అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించాలనుకోవడం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైనది, ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులంతా చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతేనే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవుల్లో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలివ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించడం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేమేం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది: ఓ గోమాతలారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను. నాలో ఏ ద్వేషము లేదు. నన్ను నమ్మండి. మీరెప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వారు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. ఇక లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి: మాకు ఒక షరత్తు ఉంది. ఆ షరత్తుకు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి. మాకు తెలుసు, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది: ఓ గోమాతలారా, నన్ను మీలో నివసించడానికి అనుమతిచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనదిగా, ధనప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గో పూజ, గో సేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది. కాబట్టే స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువల్ల గో సేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. ఈ కథను ఎవరైతే ఇప్పటి వరకు పూర్తిగా విన్నారో వారికి దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు అని గోమాత చెప్పింది. ఇక ఈరోజే ముక్కనుమ, సంక్రాంతి పండుగలలో 4వ రోజు జరుపుకునే ప్రత్యేక పండుగ. ఇది పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ దేవతలను పూజిస్తూ, కుటుంబ సభ్యులు కలిసి విందు భోజనం చేస్తూ సంబరంగా జరుపుకునే రోజు. ఈ రోజున సావిత్రి గౌరీ వ్రతం, బొమ్మల నోము కూడా నిర్వహిస్తారు. కనుమ రోజు పశువులను పూజిస్తారు. ముక్కనుమ రోజున వాటికి ఇష్టమైనవి తినిపించి వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ రోజున గ్రామ దేవతలను ప్రత్యేకంగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పిండి వంటలు పంచుకుంటారు. వనభోజనానికి వెళ్తారు. కొత్తగా పెళ్ళైన వారు సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. బొమ్మల నోము కూడా పాటిస్తారు.
మట్టి బొమ్మలను పూజించి పిండి వంటలు నివేదించి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి సంబరాలు పూర్తయి ప్రజలు తిరిగి తమ పనులకు వెళ్తారు. చూశారు కదండి, ఈరోజు మనం ముక్కనుమ కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.